హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఐస్ క్రీమ్ స్టిక్స్తో యాపిల్ ఎలా చేసుకోవాలో చూద్దాం. 9 ఐస్ క్రీమ్ స్టిక్స్ని తీసుకుని స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇంకొక 3 స్టిక్స్ని కూడా తీసుకుని వాటిపైన అంటించాలి. అది డ్రై అయిపోయిన తర్వాత దానిపైన యాపిల్ని డ్రా చేసుకుని దాన్ని కట్ చేసుకోవాలి. రెడ్ కలర్ పెయింట్ని తీసుకొని పెయింట్ చేయాలి మొత్తం. అది డ్రై అయ్యేలోపు మనం ఇంకొకటి చేసుకుందాం. ఇంకొక ఐస్ క్రీమ్ స్టిక్ తీసుకొని బ్రౌన్ కలర్ పెయింట్ని పెయింట్ చేయాలి. ఈ స్టిక్ని ఇందాక చేసుకున్న యాపిల్కి అటాచ్ చేయాలన్నమాట. మన యాపిల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు లీవ్స్ని డ్రా చేసుకుని వాటిని కూడా కట్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత చీక్స్కి బ్లష్ని కూడా డ్రా చేసుకుని వాటిని కూడా కట్ చేసుకున్నాను. దాని తర్వాత ఐస్ని కూడా డ్రా చేసుకుని వాటిని కూడా కట్ చేసుకోవాలి. ఇంకా ఐస్ బేసిక్స్ని కూడా డ్రా చేసుకొని వాటిని కూడా కట్ చేసుకోవాలి. ఇంకా స్మైల్ని కూడా డ్రా చేసుకుని వాటిని కూడా కట్ చేసుకోవాలి. మనం చేసుకున్న యాపిల్కి లీవ్స్ని అటాచ్ చేయాలి. 2 లీవ్స్ని కూడా అటాచ్ చేయాలన్నమాట గ్లూతో. ఐస్ని కూడా డ్రా చేసుకున్నాం కదా, వాటిని కూడా అటాచ్ చేయాలి. ఇంకా ఐస్ బేసిక్స్ని కూడా డ్రా చేసుకున్నాం కదా, వాటిని కూడా అంటించుకోవాలి. ఐస్ని కూడా మనం అటాచ్ చేసేస్తాం. ఇప్పుడు స్మైల్ని కూడా అటాచ్ చేయాలన్నమాట. దాని తర్వాత బ్లష్ని కూడా అటాచ్ చేయాలి. ఇవన్నీ అంటించిన తర్వాత కూడా కొంచెం ఎంప్టీగా ఉంది, అందుకని ఐస్కి నేను ఐలాషెస్ కూడా డ్రా చేసుకున్నాను. అంతే, మన క్యూట్ ఎలిగెంట్ యాపిల్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఒక హోమ్ డెకర్లా పెట్టుకోవచ్చు అనమాట. ఈ యాపిల్ మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.